హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే లో బడ్జెట్ సిరీస్ ఎపిసోడ్ 6 అండి. మన రీసెంట్ వీడియోలో కొబ్బరి చిప్పలతో మరియు కొబ్బరి బోండాలతో హ్యాంగింగ్ పార్ట్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. మరి ఇవాళ వీడియోలో పైప్స్తో హ్యాంగింగ్ పార్ట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో పీవీసీ పైపులో ఆకుకూరల తోట మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దగ్గరగా ఆ వీడియో 40,000 మంది చూశారండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇవాళ వీడియోలో కూడా హ్యాంగింగ్ పార్ట్స్, పీవీసీ పైపులో హ్యాంగింగ్ పార్ట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇవ్వండి, ఈ పైపు నా దగ్గర వేస్ట్గా పడుంది. అయితే ఇది లో బడ్జెట్ సిరీస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. దీన్ని ఏం చేయాలంటే నేను దీన్ని సగం చేస్తానండి 2 ముక్కల కింద. తర్వాత 2 ముక్కల కింద చేసుకున్నాక దీన్ని ఇది కొంచెం ఓపెన్ చేయాలండి. ఇవ్వండి, ఇది పైపు మెజర్మెంట్ చేస్తున్నా. ఇది 5 ఇంచుల పైప్ అండి. ఇది 64 ఇంచులు ఉంది. ఇది 64 ఇంచులు ఉంది. ఇది అయితే దీన్ని సెంటర్ చేసుకుంటున్నానండి. 32 ఇంచులు చేస్తున్నాను. చెరి సమానంగా చేసుకొని ఇది అక్కడక్కడ కొంచెం మార్కింగ్ చేసుకొని రౌండ్ దీన్ని ఏం చేయాలంటే ఇలా టేప్ని ఇలా ఉల్టా పెట్టుకొని దీన్ని ఇలా రౌండ్ మార్క్ చేసుకొని, అంటే మనకి రౌండ్ కరెక్ట్గా వస్తుందని నేను చూపిస్తున్నాను. అది మనం ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్ సైజ్ వస్తుందండి. రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్తో కట్ చేస్తాను నేనైతే. లేదంటే ఇట్లా యాక్సా బ్లేడ్ ఉంటుంది కదండి, ఈ బ్లేడ్తోనైనా కట్ చేసుకోవచ్చు. మీరు కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్లేడ్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదా నా దగ్గర మిషన్ ఉంది, మిషన్ యూజ్ చేస్తాను. ఇవ్వండి, మిషన్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయింది. యాక్సా బ్లేడ్ అనుకోండి కొంచెం స్లోగా అవుతుంది. దానికి దీని తేడా ఏం లేదు, 2 సమానం. ఇది ఉంటే ఇది కట్ చేసుకోవచ్చు, దీంతో కట్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్తో కట్ చేసుకోవచ్చు. అయితే ఇవ్వండి, ఇలా 2 సమానంగా వేసుకున్నాను. అయితే ఇంకొకటి, ఇది కొంచెం ఓపెన్ అయింది కదా, కట్ చేసి ఉంది ఆల్రెడీ. అయితే ఇది సరిపోదండి మనకి, కొంచెం ఇంకా ఓపెన్ చేద్దాం. కొంచెం ఇట్లా ఇంకొక 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేస్తానండి. దీన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, నేను ఒక 1 ఇంచ్, ఇది కొంచెం ఎక్కువ ఓపెన్ ఉండాలని ఒక 1 ఇంచ్ ఇంకా తగ్గిస్తున్నానండి. కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. 2 సైడ్లు ఇలా టేప్ ఉల్టా పెట్టుకుంటే మనకు కరెక్ట్ లైన్ అనేది వస్తుందండి. మనం కటింగ్ చేసిన ఈజీగా ఉంటుంది. ఇంకో పైప్ కూడా దాన్ని ఇలా మార్క్ చేసుకున్నాను. కొంచెం వదిలేసి ఈ విధంగా కట్ చేస్తాను. ఇగోండి ఈ పైప్ కి సైడ్ లో డమ్మీ చేయాలంటే
మన కిరాణా షాప్లో అడిగితే ఇస్తారండి ఎటువంటి బాటిల్స్. ఈ బాటిల్స్ కొన్ని మూతల్ని అదే డమ్మీ కొనాలనుకోండి ఒక్కోటి 60 రూపాయలు ఉంటుంది. డమ్మీ ఎందుకు వేస్ట్గా కిరాణా షాప్లో అడిగితే ఇస్తారు మనకి. ఈ బాటిల్ ఫ్రీగానే ఇస్తారు, లేదంటే ఒక 5 రూపాయలు ఎంత ఇస్తారు. దాని మూత ఇలా దీన్ని తీసుకోవాలండి. మూతని ఇలా సైడ్లో ఇవ్వండి, దీనికి ఇలా సైడ్ డమ్మీ అయిపోతుంది. ఇదే కాదండి, ఇవ్వండి ఇలా ఇలా 2 సైడ్లు డమ్మీ అయిపోయిందండి. చూసారా, 2 సైడ్లు ఇలా డమ్మీ చేసుకొని దీనికి ఇంకొకటి ఈ మూతలు ఉన్నాయి కదండి. ఇక ఫెవికల్ ఏం చేయాలంటే దీనికి, అంటే ఫెవికల్ అయిపోయిన ఏం కాదు, ఫెవికల్ వేసుకొని పెట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందని నేను చూపిస్తున్నాను. ఇదిగోండి కొంచెం దీని చుట్టూ ఇలా ఇదిగోండి ఇలా దానికి చుట్టూ రాసుకొని పైపుని ఇలా ఒక గంట పెట్టుకుంటే సరిపోద్దండి మనకి. ఇలా డమ్మీ చేసుకుంటే మనకి గట్టి మనం లాగినా కానీ రాకుండా ఉంటుంది. అంటే ఇది కెమికల్ రైప్ అని ఏం కాదు, కెమికల్. ఇదిగోండి ఇలా 2 సైడ్లు మనం డమ్మీ చేసుకున్నాం. ఇదిగోండి ఈ పైపుకి ఇప్పుడు హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా దీనికి ఇలా సెంటర్లో ఒక 60 mm నేను మార్క్ చేస్తున్నానండి. ఇటు సైడ్ కూడా ఒక 60లో మార్క్ చేసుకుంటున్నాను. 30 సెంటర్లో రావాలండి. ఇప్పుడు హోల్ పెడదాం. దీనికో హోలు. ఇదిగోండి నా దగ్గర 3 పరికరాలు ఉన్నాయి. ఒకటి డ్రిల్లింగ్ మిషను, ఇది సోల్డరింగ్ రాడ్డు, ఇది ఐరన్. ఈ మూడిట్లతోనైనా మనం హోల్ పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్. మీ దగ్గర ఇది లేదనుకోండి, దీంతో ఇది వాడుకోవచ్చు. లేదు ఇది లేదనుకోండి, ఈ రాడ్ని ఏం చేస్తారంటే గ్యాస్ మీద హీట్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా నొక్కితే హోల్ పడిపోతుంది. ఇది రాడ్ వేడి చేయాలండి. లేదనుకుంటే ఈ సోల్డరింగ్ రాడ్ హీట్ చేసుకొని ఇట్లా నొక్కి హోల్స్ పెట్టుకోవచ్చు. లేదు ఇది ఉంది అనుకోండి మిషను, దీంతో ఈ విధంగా దీంట్లో పట్టేలాగా మనం రెండు తాళ్ళు ఇలా దూరాలి. అలా చూసుకొని ఈ విధంగా ఇలా హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ పైపుకి అడుగు భాగంలో ఇట్లా 3 హోల్స్. ఒకటి ఈ హోల్ మట్టి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, 2 తాళ్ళు వస్తాయి. ఈ డ్రైనేజ్ హోల్ కొంచెం చిన్నగా పెట్టుకోండి. ఈ చివర ఇది కొంచెం పెద్దగా పెట్టండి. అట్లానే ఈ సైడ్ ఇక్కడ ఒక హోలు, దీనికి ఆపోజిట్లో మరి ఇటు సైడ్ ఇదిగోండి ఇలా ఇక్కడ ఒక హోల్. అట్లానే ఈ సైడ్ కూడా ఇది ఒక హోలు, దీనికి ఆపోజిట్లో ఇటు ఒక హోలు. ఇది హ్యాంగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఈ పైపులు పాతగా ఉన్నాయి కాబట్టి దీనికి కొంచెం కలర్ వేద్దాం అనుకుంటున్నానండి. కలర్ వేస్తే బాగుంటుందని. అదే కలర్ ఉంది, అది వేస్తే కొంచెం షోగా ఉంటుందని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కలర్ లేకపోయినా కానీ పెట్టుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. నా దగ్గర కలర్ ఉంది, వేస్తున్నాను. ఇవ్వండి ఇప్పుడు నేను ఇదంతా కొంచెం షోగా కనబడాలని నేను కలర్ వేస్తున్నానండి. మీ దగ్గర కలర్ లేకపోయినా పర్వాలేదు, హ్యాంగింగ్ చేసుకోవచ్చు. నా దగ్గర కలర్ ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇవ్వండి నేను ఇలా రెండిట్లకి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి నా దగ్గర కలర్ ఉంటే వేసుకున్నానండి. మీరు కలర్ అయిపోయినా ఏం కాదు. కానీ అయితే ఈ ముగ్గులు నేను కలర్ వేసి పక్కన పెట్టారు. మా పిల్లలు వేసారండి ముగ్గులు, నాకైతే రావు, వాళ్ళు వేసారు. దీనికి డిజైన్గా ఉంటుందని. ఇదిగోండి దీనికి ఇప్పుడు హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను.
అయితే ముందుగా నా దగ్గర ఇది ప్లాస్టిక్ తాడు అండి. ఇటువంటి తాడున్నా పర్వాలేదు, లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ తాడైనా ఇవ్వండి. ఇటువంటి తాడు ఉన్నా పర్వాలేదు, లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ తాడు ఉన్నా పర్వాలేదండి, ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది నేను పెడుతున్నాను. ఇవ్వండి, ఈ తాడుని సమానంగా రెండు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని ఒక సైడు ఇలా 2 ముక్కలు చేసుకోండి. 2 ముక్కలు చేసుకుంటే దీన్ని అప్పుడు ఇలాగ సెంటర్ చేయండి. 4 భాగాలు చేసుకున్న తర్వాత సెంటర్లో ఇలా 3 వేసుకోండి. సెంటర్లో 4 భాగాలు సమానం చేసుకున్నాక సెంటర్లో 3 వేసుకోండి. అప్పుడు దీని ఒక భాగం ఇట్లా తీసుకొని దీన్ని హ్యాంగింగ్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇగోండి, నేను ముందుగా మీకు చూపించిన హోల్స్, ఈ సెంటర్లో హోలు, ఈ సైడ్ ఒక హోలు, దీని ఆపోజిట్లో ఒక హోల్ పెట్టుకున్నాను కదా. అయితే దీనికి ఈ తాడుని తీసుకొని ఈ సెంటర్లోంచి ఇలా ఈ రెండు వైర్లు దీంట్లోంచి రావాలండి. వచ్చిన తర్వాత ఇగోండి, లోపలికి వచ్చిన తర్వాత ఇగోండి ఇలా కొంచెం లాక్కోవాలి. లాగిన తర్వాత అప్పుడు ఈ సైడ్ హోల్ నుంచి ఒక తాడు ఇట్లా తీసుకోవాలండి. ఇది కొంచెం ఇట్లా లాగిన తర్వాత మరలా ఇంకో హోల్ ఉంది కదా, దాంట్లో ఈ సైడు ఇలా 2 హోల్ నుంచి 2 సమానంగా లాక్కోవాలండి. ఇదిగోండి, ఇలా 2 సైడ్లు మనం ఇది పెట్టుకున్నాం కదా. పెట్టిన తర్వాత ఈ 3 వేసాను కదండి సెంటర్, మీకు చెప్పాను కదా 3 వేయమని సెంటర్లో. అయితే ఈ 3ని ఈ పైపుకి, ఈ పైప్ మొత్తానికి సెంటర్కి రావాలండి. 3 ఇది ఇలా సెంటర్కి వచ్చేలాగా మనం ఇలా టైట్గా పెట్టుకోవాలండి. ఆ 3 అనేది సెంటర్కి రావాలి. ఇలా టైట్గా ఉంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇలాగా పైకి కొంచెం ఇలా దగ్గర చూసుకొని ఇట్లా పైకి లేపి చూసుకోండి. ఎందుకంటే అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా దీన్ని సమానం చూసుకొని ఇక్కడ 3 వేసుకోండి. ఇంకొక పైప్ దీని మీద వస్తుంది కాబట్టి ఈ మాత్రం గ్యాప్ సరిపోద్ది. ఒక జానడు పెట్టుకొని ఇక్కడ ఇలా 3 పెట్టుకుంటే మళ్ళీ రెండోది అనేది దీని మీద కూర్చుంటుంది. ఇలా అట్లనే ఇటు సైడ్ కూడా ఇక రెండో వైపు కూడా ఇలా ఒక జానల్లో 3 పెట్టుకొని ఇంకో పైపుని మనం కూర్చునేలాగా చేద్దాం. ఇలా 2 సమానంగా కట్టుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకోండి. మరలా ఈ పైపు తీసుకొని ఇవ్వండి, రెండో పైపుని కూడా సేమ్ ఇక్కడ హోల్ చూపించాను కదండి, ఈ హోల్లో ఇలా 2 దీంట్లో వచ్చేలాగా ఇవ్వండి. ఇది కూడా ఇటు సైడ్ కూడా ఏం చేయాలంటే ఇలా, ఇప్పుడు మీకు ఇందాక ఒక ప్లాస్టిక్ వైర్ చూపించాను చూడండి, అది లేదంటే ఇది పెట్టుకోవాలి. పొరపాటున మీరు పురుకోస మట్టికి పెట్టొద్దండి. పురుకోస వద్దని ఎందుకు చెప్తున్నానంటే అది వాటర్లో నానిన తర్వాత అది ఏమవుతుందండి, కొన్ని రోజులకి అది తెగిపోతుందండి. అందుకని పురుకోస మాత్రం పెట్టద్దు. పురుకోస కానీ కొబ్బరి తాడు కానీ పెట్టొద్దండి. ఈ ప్లాస్టిక్ వైర్ అయితే మీకు లైఫ్ ఇస్తుంది. ఇవ్వండి, ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, దీనికి కూడా ఇట్లా 3 వేసుకోవాలి. ఒక 6 ఇంచుల్లో 6 ఇంచులు కానీ కొంచెం ఎక్కువ కానీ. ఇది కావాలంటే మళ్ళీ ఇంకొక పైప్ పెట్టుకోవచ్చు. నేనైతే 2 ముక్కలు పెడుతున్నాను పైపు. మనకి ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక 4 వరకు పెట్టుకోవచ్చు. నేను 2 పెడతా, చూపిస్తామని 2 పెడుతున్నాను. ఇదిగోండి, ఇది కూడాను సేమ్. మూడు పెట్టిన తర్వాత లాస్ట్లో ఎండ్ ఉంటుంది కదండి, ఈ ఎండ్ కూడా ఒక చిన్న 3 పెట్టుకోండి. అంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇలా అట్లనే ఈ సైడ్ కూడా ఇదిగోండి, ఇలా వస్తుందండి హ్యాంగింగ్. ఇదిగోండి, ఇలా సమానంగా చేసుకొని సెంటర్లో ఒక
ముడి ఇట్లా ముడి పెట్టుకుంటే అటు ఇటు మనకి జరగకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఈ ముడి వేయలేదనుకోండి అటు ఇటు బ్యాలెన్స్ అవుతాయి, అటు ఒక సైడ్ పడిపోతుంది, ఒరిగిపోతుంది. అందుకని సెంటర్లో ముడి పెట్టుకోండి. ఇదిగోండి ఇలా హ్యాంగింగ్ కూడా అండి సెంటర్లో ముడి వేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాంగింగ్ మనం చేసుకోవచ్చు ఎక్కడ అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా నాకు ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను పెడుతున్నాను, మేక్ కొట్టుకొని. మేక్ కొట్టు ఉంది కాబట్టి ఆల్రెడీ. అయితే మీరు ఇట్లా ఇటు చూడండి, ఇట్లా పెట్టుకోవడానికి కొంచెం హైట్ ఉంది అనుకోండి గోడ, ఇక్కడ మేక్ కొట్టుకొని కిందకి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. మీ అనుకూలం, మీరు ఎట్లా అనుకూలం ఉంటే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి దీంట్లో కొంచెం లైట్ వెయిట్ మట్టి వేయండి. మనం నా దగ్గర కంపోస్ట్ చేసిన మట్టి ఉంది. కంపోస్ట్ చేసిన మట్టి అయితే ఇలా మెత్తగా ఉంటుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే హ్యాంగింగ్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్. ఈ విధంగా మనం సమపాలనలో కలుపుకొని మనం దీంట్లో ఇలా వేసుకుంటే డైరెక్ట్ మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది మనం లో బడ్జెట్ సిరీస్ కాబట్టి మనం అంత ఖర్చు పెట్టద్దు ఎక్కువగా. ఏంటంటే నా దగ్గర ఉంది కాబట్టి ఈ కలర్ అది వేసుకున్నాను. మీరు కలర్ అయిపోయినా పర్వాలేదు, మీరు షోగా ఉండాలి అనుకుంటే కలర్ వేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఇట్లా ముగ్గులు డిజైన్గా ఉండాలని నేను పెట్టుకున్నాను. మీరు ఇదే అవసరం లేదు, ఖర్చు లేకుండా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి దీని నిండా మట్టి నింపుకున్నాక నేను అయితే కొన్ని షో మొక్కలు తీసుకున్నాను, షో మొక్కలు పెడుతున్నాను. లేదంటే మీరు కొత్తిమీర, గోంగూర, ఆకుకూరలైనా వేసుకోవచ్చు అండి. నేనైతే షో మొక్కలు పెడుతున్నాను. ఇదిగోండి దీన్ని ఇలా ఈ 2 పైప్ మొక్కలు మిగిలినాయండి. అయితే ఈ పైపులతో డిజైన్గా గుమ్మం ముందు షోగా మొక్కలు పెట్టాలని ఆలోచన వస్తే నేను దీన్ని ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నాను. ఇదిగోండి మా పిల్లలు ఇలాగ ఫ్లవర్స్ వేశారు. ఫ్లవర్ వాజ్ కింద డోర్ పక్కన పెడదామని చూసాను. మేము ఐడియా వచ్చింది నాకు, షో మొక్కలు పెడదామని. అయితే ఈ పైపుని ఇట్లా ఒక 4 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇలా క్రాస్ కట్ చేసుకుని మనం గుమ్మం పక్కన డోర్ పక్కన పెడదామని ఆలోచన వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను ఎలా పెట్టుకోలేదు. ఇదిగోండి ఇది డోర్ పక్కనే నేను ఇలా పెడదామని నాకు ఆలోచన వచ్చింది. ఇలా పెట్టుకొని దీంట్లో ఏవైనా షో మొక్కలు పెడదామని నేను అనుకున్నానండి. ఇలా పెట్టి మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇది కట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే షోగా ఉంటుందని ఈ మొక్కను తీసి ఇట్లా షోగా ఉంటుందని దీని కింద అట్లా అంటించానండి. అదే కాకుండా బాటంలో ఏం చేస్తానంటే ఒక సీసా మూత, బాటిల్స్ ఉంటాయి కదా మన దగ్గర మూత, ఆ మూత దీని కింద పెట్టండి. ఇలా ఫెవికల్తో అంటించానండి. ఇదిగోండి ఈ మట్టిలో నేను కోకోపీటు, ఆవు పేడ కలుపుకున్నానండి. మీ దగ్గర ఉంటే కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేసుకోండి, లేదంటే మట్టి వేసుకోండి. మట్టి, కోకోపీట్, ఆవు పేడ 3 కలిపి వేస్తున్నాను నేను. కోకోపీట్ లేకపోయినా ఏం కాదండి, ఆవు పేడ మట్టి వేసుకున్నా సరిపోతుంది. ఇలా దీని నిండా నింపుకొని ఇప్పుడు దీంట్లో మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇది షో మొక్క. ఇది నేను దీంట్లోంచి నేను 2 మొక్కలు తీసుకున్నాను. అయితే ఇది వరకు కూడా నేను దీంట్లో చిన్న మొక్క వేసానండి, ఇంత గుబురుగా పెరిగింది ఇది. ఇదిగోండి ఇవి నేను 2 మొక్కలు తీసుకున్నాను, దాంట్లో రెండిట్లో పెడదామని. అయితే ఇవి
చాలా మంచివండి. ఇంటి ముందు ఉంటే ఇవి ఆక్సిజన్ మొక్కలండి, హెల్త్ కూడా చాలా మంచిదండి పెంచుకుంటే. నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి దీంట్లో ఇలా ఇదైతే మీకు చాలా గుబురుగా పెరుగుతుందండి మొత్తం ఇదంతాను. నేను ఇదివరకు కూడా అది చిన్న మొక్క పెట్టానండి, ఎంత బాగా పెరిగిందో చూసారు కదా. ఇలా సున్నితంగా పెట్టుకోవాలండి మనం మొక్కల్ని. ఇదిగోండి ఇదేంటి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.